నాకు బ్యాలెన్స్ అవుతాను ఇప్పుడు సుబ్బారావు అవుతారు కూర్చో అయితే హూ ఈ సీత సీత ఎవరు సాధారణంగా ఇవాళ సీత 80వ పుట్టిలో జరుపుకుంటాం అంటే శిరోజన ఫాలోవర్స్ అంచేత ఆవిడని మనకి ఎంత తెలుసుందని పరిచయం చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళ ఫాదర్ ఎవరు, ఆ తర్వాత జనరేషన్ వైద్యంలో వాళ్ళ మామగారు ఎవరు, ఆ తర్వాత హస్బెండ్, ఆ తర్వాత హస్బెండ్ బ్రదర్స్ సిస్టర్స్, ఆ తర్వాత సీత బ్రదర్స్ సిస్టర్స్, ఆ తర్వాత పిల్లల్ని బీఈటీ చేశాను అనుకోవద్దు జనరేషన్స్లో. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త. సీత నారాయణ స్వామి గారు యూ డోంట్ నో. నారాయణ స్వామి గారు తెలియని విషయాలు అంటే ఆ తెలియని విషయాలు చాలా. ఈయన వాద్యం రామలక్ష్మి కాసరగొండ చలపతంలో మొదటివాడు. వాద్యం రామలక్ష్మి అంటే మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ సిస్టర్. కాసరగొండ చలపతం అంటే సీతకి చిట్టు పంపేది గ్రాండ్ ఫాదర్. వీళ్ళ వివాహం 1875 ప్రాంతంలోంది. అంటే ఇప్పటికి 150 ఏళ్ళు. ఈ 150 ఏళ్ళు కూడా వాద్యవారికి కాసరగోదావరికి చెప్పుకుంటేదని బాంధవ్యం. అయితే ఆ రోజున ఈ కలయిక వల్ల ఇవాళ కాసరగోదావరి 800 మంది. 800. ఆ 800లో సుబ్బారావు, సీత, చిట్టిబాబు, ఆనంద్ వీళ్ళందరూ కూడా 800లో ఉన్నారు. అంటే 800 మందికి నేను స్ట్రెంజర్ కాదు, నాకు మీరు ఎవరు స్ట్రెంజర్ కాదు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రామలక్ష్మి గారు 23 టైమ్స్ కన్సీవ్ చేశారు. అంటే 23 సార్లు గర్భవతి అయ్యారు. 23 సార్లు గర్భం ధరించారు. అందులో పోయిన వాళ్ళు పోగా 10 మంది మిగిలారు. అంటే 5 బ్రదర్స్, 5 సిస్టర్స్. నారాయణ స్వామి గారు వగైరా. అందులో నారాయణ స్వామి గారు అందరికంటే పెద్ద అన్నమాట. వీళ్ళ ఫాదర్ చలపతిరావు గారు సబ్ రిజిస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వీళ్ళు నారాయణ స్వామి గారు రాష్ట్రాల్లో ఉన్నారు. అంతకుముందు గుంటూరు, అంతకుముందు అక్కడక్కడ విజయనగరం. ఒక రోజున నారాయణ స్వామి గారు వాళ్ళ ఫాదర్తో, నాన్నగారు మీరు విశ్రాంతి తీసుకోండి, తమ్ముడు బాధ్యత చెల్లెలు బాధ్యత నేను తీసుకుంటాను అంటే అంతకంటే సంతోషం అని చెప్పారు. ఆ విధంగా నారాయణ స్వామి గారి ఇంట్లో ఒక సదాశివరావు గారు తప్ప గోపాలకృష్ణ, కామరాజు గారు, వెంకటేశ్వర గారు వీళ్ళ ముగ్గురు కూడా వాటిలో బిఏ చదువుతున్నారు.